హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి బిఎస్సి ఎంఎల్టీ. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే బిఎస్సి ఎంఎల్టీ, బిఎస్సి పారామెడికల్ టెక్నాలజీ, బీపీటీ సంబంధించి యూజీ పారామెడికల్ ఫేజ్ 3 కాలేజ్ వైజ్ సీట్ రిపోర్టింగ్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ బీపీటీ పారామెడికల్ కోర్సెస్ 23-24 సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆ యొక్క లింక్స్ని అయితే క్లిక్ చేసినట్టయితే మనకు పీడిఎఫ్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పీడిఎఫ్ను ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి పీడిఎఫ్ ఈ విధంగా ఓపెన్ చేస్తే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ పారామెడికల్ కోర్సెస్ ఫేజ్ 3 కాలేజ్ వైజ్ మెరిట్ నెంబర్, రోల్ నెంబర్, పర్సెంట్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, లోకల్ ఏరియా, అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ కాలేజీలో అయితే సీట్ అలాట్మెంట్ జరిగిందో ఆ కాలేజీకి వెళ్ళి మనం ఇచ్చిన టైంలోపు రిపోర్ట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ ఇంకో పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోండి ఒకసారి. కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్ళాలో ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ గవర్నమెంట్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ అడ్మిషన్స్ థర్డ్ ఫైనల్ ఫేజ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అడ్మిషన్స్ ఇన్ బీపీటీ, బిఎస్సి ఎంఎల్టీ, బిఎస్సి పారామెడికల్ టెక్నాలజీ ఫర్ అకాడమిక్ ఇయర్ 23-24 criteria instructions issued regarding this office letters even cited. I am declaring your the allotment seats second phase counseling admissions into BPT, BSc MLT, BSc paramedical technology courses of academic year 23-24 are released 14/2/2024 list of selected candidates displayed on the website. In the selected candidates inform the report the allotted colleges before 5 PM on 19/2/2024. ఇక్కడ అలాట్మెంట్ టైం అయితే 19/2/2024 లోపల మనం రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది కాలేజ్లో. అడ్మిట్ ది క్యాండిడేట్స్ విత్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీని అయితే తీసుకొని వెళ్ళాలి. ఏ కాలేజ్కి అయితే అక్కడికి వెళ్తున్నామో అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అనేటువంటిది మనకు వచ్చిండడం జరుగుతుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ కింద ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో అవి కనుక మనం తీసుకొని వెళ్ళి ఆ కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.